హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ అనేది చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి. అలాగంటే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేవ్వండి. ఎందుకంటే కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది కాబట్టి లైక్ ఇవ్వమని చెప్తున్నాను. ఈరోజు వీడియో అంటే చాలామందికి అయితే డౌట్ అయితే ఉండిపోద్దండి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు భయ ఏంటంటే బోర్డ్స్కి అయితే మేము లైట్ పెడుతున్నాం భయ ఏంటంటే ఈ లైట్ అనేది ఏంటంటే డే అండ్ నైట్ ఉంచచ్చా లేదా అని డౌట్ అయితే ఉండిపోద్దండి. ఆ డౌట్ గురించి అనేది మన వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్గా అయితే చూడండి, డెఫినెట్గా వీడియో అయితే మీకు అర్థం అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అడుగుతుంది వీడియో కానీ ఒక లైక్ చేయండి. అలాగంటే వీడియో ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు అయితే వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్గా ఏంటంటే బోర్డ్స్కి లైట్ ఎందుకు పెడతానని నా డౌట్ అండి. ఎందుకంటే బోర్డ్స్కి లైట్ మనం పెట్టవసరం లేదు. కానీ ఏంటంటే కొంతమంది అనేది రూమ్లో పెంచుకుంటారు. నెక్స్ట్ అంటే కొంతమంది ఏంటంటే బాగా బాల్కనీలో పెంచుకుంటారు. వాళ్ళకి ఏంటంటే లైటింగ్ అనేది అంటే సన్ లైటింగ్ అనేది తగలదండి. అందులో ఏంటంటే లైటింగ్ లేకుండా పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు మన రీసెంట్గా అనేది ఒక సబ్స్క్రైబర్ అనేది ఏంటంటే మనకి వాట్సాప్ మెసేజ్ చేశారు. భయ ఏంటంటే మా బోర్డ్స్ అనేది ఏంటంటే రూమ్లో పెంచుకుంటున్నాం భయ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రాక్ అనేది ఏంటంటే మేము అనేది లైట్ వేస్తాం. బట్ ఏంటంటే నైట్ టైం కూడా లైట్ వేయచ్చా లేకూడదని చెప్పేసి అడగడంతో మన వీడియో చేయడం జరుగుతుందండి. నేనేం చెప్తానంటే బోర్డ్స్ టైమింగ్ అనేది ఏంటంటే మార్నింగ్ 6 నుంచి అనేది ఫుల్ యాక్టివ్ ఉంటాయండి. ఎలాగైతే ఈవినింగ్ 6 వరకు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. అసలు ఈ యాక్టివ్గా ఉండడం కారణం చేస్తే మీకు అనేది మెయిన్గా అనేది సన్లైట్ అంటే లైట్ పడిన తర్వాత వీళ్ళకి కనిపిస్తుంది అండి ఈరోజు పొద్దున్న అయిపోయిందని చెప్పేసి. ఓన్లీ లవ్ బోర్డ్సే కాదండి, మిగతా బోర్డ్స్ అన్నీ కూడా మొత్తం కాకులు నెక్స్ట్ ఏంటంటే మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా అంతేనండి. ఆఖరి కోళ్ళు కోళ్ళు కూడా చూసారా తెల్లవారుజామున ఏంటంటే కొంచెం వెళ్తురు చేయడానికి అరుస్తాయి అంటారు కదా చాలామంది పెద్దలు అనేది. అలాగే అరుస్తుంటే ఇప్పుడు కూడా అరుస్తూ ఉంటాయండి. మన ఇంట్లో కూడా అరుస్తూ ఉంటాయి, ఇంట్లో ఒకళ్ళ కోళ్ళు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే లైటింగ్ అనేది వస్తే వీళ్ళకి ఏమవుద్దంటే మార్నింగ్ అయిందని అనుకుంటారు అనేది. దానివల్ల ఏంటంటే లైటింగ్ అనేది కంపల్సరీ కూడా పొద్దున్న 6 నుంచి నెక్స్ట్ ఈవినింగ్ 6 వరకు పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బోర్డ్స్కి అనేది అంటే చలికాలం కానీ వర్షాకాలం సీజన్లో అనేది ఏం చేస్తారంటే డే నైట్ అనేది లైట్ పెట్టేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఈ ఒకవేళ నైట్ అయితే వీళ్ళకి కూలింగ్ అయిపోద్ది, ఒకవేళ లైట్ పెడితే కొంచెం ఏంటంటే హీట్ జనరేట్ అవుద్దని చెప్పేసి ఉద్దేశంతో లైట్ పెడతారు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు అనేది బోర్డ్స్ పెంచినప్పుడు ఏంటంటే మీరు నైట్ అయిన తర్వాత మొత్తం చుట్టూ బరకాలు కానీ కప్పు అంటే అవుట్డోర్లో పెంచుకోవాలి కానీ బరకాలు కప్పుకోండి. బ్లాక్ బరకాలు కానీ లేదంటే వేరే బరకాలు ఏమైనా కప్పుకోండి. నెక్స్ట్ అంటే ఇంట్లో పెంచుకోవాలంటే మామూలుగా మనం బయట గోనెలు దొరుకుతాయి కదండి, గోనె సంచులు దొరుకుతాయి కదా, గోనె సంచులు కప్పుకోండి ఇంట్లో పెంచుకోవాలి. కానీ లైట్ పెట్టే వీటిలో అనేది మనం హింసపెచ్చడం చాలా తలపోటు. ఎందుకంటే చాలా బాధాకరం. ఎందుకంటే లైట్ పెడితే వీళ్ళకి అనేది ఏమనిపిస్తుంది అంటే ఇంకా పొద్దున ఏమి ఉండదు అనుకుంటుంది. అంటే ఇంకా ఏమంటారు ఇంకా ఉదయం అయ్యింది నెక్స్ట్ మధ్యాహ్నం అయ్యింది నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ అయింది ఈ ఉద్దేశంలో ఉండిపోతాయి. ఆ టైంలో అనేది మనకి ఏంటంటే డే నైట్ అంటే నైట్ పడుకోవు, అలాగే మీకు అనేది పొద్దున్న పడుకోవు, ఏదో టైంలో కానీ మాకు అలా కునుకుతూ ఉంటాయి. మళ్ళీ ఈ కుడుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది ఏదో బోర్డ్స్ కుడుకుతాయి అంటే మీరు లైట్ వేస్తే కొనకపోయేటండి అని నిద్ర ఉండదు. అట్లకి బోర్డ్స్కి లైటింగ్ ఆరిపోతే వాటికి అనిపిస్తుంది ఏంటంటే అది మామూలు మనకు తెలిసినంత వరకు మనకి ఈ టైంకి లైట్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఏమంటే మార్నింగ్ లైట్ వేసుకోవచ్చు, మధ్యాహ్నం లైట్ వేసుకోవచ్చు, ఈవినింగ్ లైట్ వేసుకోవచ్చు అని మనకు తెలిస్తే తప్ప బోర్డ్స్కి ఆ ఉద్దేశం ఉండదు కదండి. అట్లా తెలియదు కదా. వాడికి ఎప్పుడు వెళ్తురు వస్తే అప్పుడే పొద్దున్న అయిపోయినట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఎప్పుడు లైటింగ్ మనం వాటికి మనం ఆన్ చేస్తే ఆ రోజే పొద్దున్న అయిపోయినట్టు, ఆ నిమిషమే పొద్దున్న అయిపోయినట్టు అనేది. అందువల్ల మీరు ఏం చేస్తుంటే నైట్ టైం అనేది అసలు లైట్ అనేది ఎవరు కూడా పెట్టొద్దు. నైట్ టైం లైట్ అనేది పెడితే మీకు అనేది బోర్డ్స్కి ఇంకా నైట్ అవ్వదు అనుకుంటాయి. అందువల్ల మీరు అనేది లైట్ అనేది అసలు పెట్టదు నైట్ టైం అనేది. మరి ఎలా భయ్యా మా బోర్డ్స్ అనేది ఉనికిపోతున్నాయి భయ్యా అంటే మాత్రాన మీకు తెలియదండి. బోర్డ్స్ కొనుక్కు వచ్చిన వాళ్ళు కంపల్సరీ కూడా వాటిలో జాగ్రత్త చూసుకోవాలి. ఒక లైట్ పెట్టేస్తే ఇప్పుడు లైట్ పెట్టినంత కొరిచి అంత కరెంట్ బిల్ అయ్యే బదులు మీకు అనేది ఒక బరకం తెచ్చుకొని లేదంటే గోల్డ్ సెంచరీ కానీ తెచ్చుకొని కప్పుకుంటే ఎటువంటి ప్రాబ్లం మీ ఇంట్లో క్లాసులు కప్పుకోవడం ఇట్లా చలి కాకుండా మీరు అనేది కేసు కవర్ చేసేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు చలి లోనికి అనేది వెళ్దు. మెయిన్గా చలి గురించే చాలామంది లైట్లు పెడుతున్నారు. ఎందుకంటే నాకు కామెంట్ పెట్టే వ్యక్తి కూడా నెక్స్ట్ అలాగే నాకు వాట్సాప్ మెసేజ్ చేసిన వ్యక్తి కూడా ఏంటంటే తను కూడా ఈ బోర్డ్స్ అనేది నైట్ టైం అనేది కొంచెం అవుట్డోర్లో అనేది ఏంటంటే చలి కునిగిపోతాయి అని చెప్పేసి బాల్కనీలు ఉన్నాయంటే పాపం తన ప్రాబ్లం తనకు తెలియదు కదా మెయిన్ అనేది ఎలా చేసుకోవాలనేది. తన పెట్టడంతో ఏంటంటే నేను అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఆయనకి చెప్పాను ఆల్రెడీ మీరంటే బరకలు అయితే బరకలే లేదంటే గోనె సంచులు అయితే ఉంటాయి, గోనె సంచులు మొత్తం నైట్ 6 దాటిన తర్వాత మీరు మొత్తం కవర్ చేసేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మార్నింగ్ 6 దాటిన తర్వాత ఇప్పేయండి మామూలుగా ఆ బరకలని. అంటే మీకు ఒకవేళ మీకు బీరింగ్ చేసామనుకోండి వాటిలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం బరకలు వేసి తీసి ఇబ్బంది అవుద్ది. అలా కాకుండా ఏంటంటే మీరు అనేది జస్ట్ ఏంటంటే పైనుంచి కింద దింపుకొని ప్లాన్ చేయండి. దాని గురించి ఒక వీడియో చేస్తాను, అసలు బరకలు అనేది ఇట్లా ఎలా కప్పాలి నెక్స్ట్ దాని గురించి ఒక వీడియో చేస్తాను. వీడియో చేయాలంటే కంపల్సరీ మీరు ఇలాంటి అడగాలి. చాలామంది కూడా వీడియో చూసిన అందరూ కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కామెంట్లు చాలామంది చేస్తున్నారు, వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. బట్ అంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. డౌట్స్ గురించి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ పెట్టే కామెంట్లు అనేది మనం అనేది డౌట్ అనేది వీడియో చేస్తున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం లేట్ అవుద్ది కొంచెం వీడియోస్ అనేది. దాన్ని కంపల్సరీ వీడియో అనేది చేయడం జరుగుద్దండి. అలాగేంటంటే
మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. బీడింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో కామెడీ గురించి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నేను ఓన్గా పెంచుకుంటున్న డాగ్ అనేది ఉందండి, టైగర్. దాని పేరు ఏంటంటే తను ఏంటంటే మంచి యాక్టివ్ డాగ్ అనేది, తన ల్యాబ్ అది. దాని కామెడీ వీడియోస్ నెక్స్ట్ అంటే మా సన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. రీసెంట్గా అనేది మధ్యలో అనేది ఆల్రెడీ ఎడిటింగ్ అయితే చేస్తున్న వీడియోస్ అనేది ఇంకా అప్లోడింగ్ చేయలేదు, అవి కూడా వస్తూ ఉంటాయి ఫన్నీ వీడియోస్ అనేది. మీరు ఇప్పుడు రాక అయితే అలాగే ఆదరించారు, ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తున్నాను కోరుకుంటాను కంపల్సరీ. ఎందుకంటే తక్కువ టైంలో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే నాకు వచ్చిన షార్ట్స్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కాదండి మీరు అందరూ కూడా, నాకు వచ్చిన అందరూ కూడా వీడియోస్ వల్ల వచ్చారు మీరు అందరూ కూడా. కానీ అందుకని మేము నమ్మకపోతున్నాయి. ఏంటంటే మన ఛానల్ ఏంటంటే ఎప్పుడు బోర్డ్స్ గురించి వీడియోస్ కాకుండా కొంచెం ఫన్నీ వీడియోస్ కొంచెం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫన్నీ వీడియోస్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా మీకు నచ్చేలాగే చేస్తారు, మీరు కూడా కంపల్సరీ కూడా నవ్వుతూ ఉంటారు డెఫినెట్గా అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ వీడియో కానీ ఒక లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉందనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, లైట్ అనేది ఏంటంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు లైట్ అయితే ఆపేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.